గోపీచంద్ ఒకప్పుడు మ్యాచో స్టార్. మ్యాచోలైనా యాంగ్రీమెన్లైనా హిట్స్లు వస్తేనే ఆ ట్యాగ్ కు కిక్ వస్తుంది. లేదంటే తమ పేరుకు ముందు ఎలాంటి స్టార్డమ్ రిఫర్ చేసే ట్యాగ్ ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రస్తుతం గోపీచంద్ ఆ పరిస్థితుల్లోనే ఉన్నాడు. అతని లాస్ట్ హిట్ ఏంటి అంటే సడన్ గా అతను కూడా చెప్పలేడేమో ఆ రేంజ్ లో ఫ్లాపులు చూస్తున్నాడు. హిట్ కోసం ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, అయినా నో హిట్. కాకపోతే ఏ ప్రయోగం చేసినా కేవలం తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండేలానే చూసుకున్నాడు. దీంతో మొనాటిని అనిపించింది. కథనాలు వీక్ గా ఉండటం కూడా మైనస్ అయ్యింది. ఇక ఈసారి ఓ కన్నడ దర్శకుడిని నమ్మి భీమా అంటూ వస్తున్నాడు. మరి భీమా బలం ఎంత? ఈసారైనా మ్యాచో స్టార్ కు హిట్ పడుతుందా? గోపీచంద్ కటౌట్ కు తగ్గ కథలు పడి చాలా కాలమైంది. అందుకే కంటిన్యూస్ గా ఫ్లాపులు చూస్తున్నాడు. 2015లో వచ్చిన జిల్ తర్వాత గోపీచంద్ కు హిట్ లేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే 9 ఏళ్లు. ఈ 9 years లో సిటీమార్ మాత్రమే కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. మిగతా అన్ని ఫట్. చివరగా వచ్చిన రామబాణం అయితే డైరెక్ట్ గా ఫ్యాన్స్ కే గుచ్చుకుంది. ఇక మిగతా ఆడియన్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీటిలో చాలా సినిమాలు మొహమాటానికి ఒప్పుకున్నా అనే కవరింగ్స్ కూడా ఉన్నాయి గోపీచంద్ నుంచి. ఆడియన్స్ హిట్స్ చూస్తారు తప్ప సాకులు కాదు కదా. మొత్తంగా ఈసారి కన్నడ దర్శకుడు ఏ హర్షతో భీమా అంటూ వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో విషయం కనిపించలేదు. మళ్ళీ అదే కొత్త సీసాలో పాత సారాలా ఉందా ట్రైలర్? కథేంటి, కంటెంట్ ఏంటి అనే క్లారిటీ కూడా కనిపించలేదు సినిమాలో. మరి కథనంలో ఉన్న అద్భుతాలు మొత్తం సినిమాలోనే చూపిస్తారేమో కానీ ట్రైలర్ అయితే ఆకట్టుకోలేదు. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ పాటలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేవు. ఏదో క్షేత్ర పురాణం నేపథ్యంలో వస్తున్నాం అని దర్శకుడు ప్రమోషన్స్ లో చెబుతున్నాడు. మరి ఆ పురాణం ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా? ఈసారైనా గోపీచంద్ కు యునానిమస్ గా హిట్ టాక్ వస్తుందా రాదా అనేది ఈ నెల 8న తేలిపోతుంది.